హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఫారెన్ కోడితో నాటుకోడి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ ప్రాసెస్లో చేస్తే నార్మల్ చికెన్ కర్రీ కంటే మన ఈ ఫారెన్ కోడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసేసి చక్కగా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో టమాటీ, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, గసగసాలు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం చికెన్ కడిగి పెట్టి ఉంచుకున్నామో ఆ ముక్కలన్నిటిని అందులో వేసి ఒకసారి కలపండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, చికెన్ మసాలా పౌడర్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మూత పెట్టి విజిల్ లేకుండా ఆ చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు 50% చికెన్ని ఉడకనివ్వాలి. ఈ మధ్యలో మూత తీసి చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మన చికెన్ ఒక 50% ఉడికింది కదా, ముందుగా మనం ఏదైతే పేస్ట్ చేసి ఉంచుకున్నామో ఆ పేస్ట్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ధనియాల పొడి వేసి ఆ రెండు ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన చికెన్ మొత్తం బాగా ఉడికింది కదా, బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేయండి. చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మూత పెట్టి 5 నుంచి 6 విజిల్ వచ్చేంత వరకు చికెన్ని కుక్ చేసుకోండి. ఇన్ కేస్ చికెన్ 6 నుంచి 5 విజిల్ వరకు ఉడకపోతే మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ చికెన్ మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన టైంలో మనం ఏదైతే గుడ్లు ఉంటాయి కదా అందులో వేసుకోండి. ఆ గుడ్లు అయితే చాలా బాగుంటాయి, నాకు కూడా ఇష్టం అవి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసుకొని మెల్లగా మిక్స్ చేయండి, లేదంటే ఆ గుడ్లు విరిగిపోతాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ చికెన్ అంతా ఉడికేంత వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, ఫారెన్ కోడి నాటుకోడి స్టైల్లో ఈజీగా చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే నాటుకోడి స్టైల్లో చాలా బాగుంటుంది. చివరిగా పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీకు నచ్చిన సైడ్ డిష్తో సర్వ్ చేసుకోండి. బగారా రైస్తో, గారెలతో, జీరా రైస్తో అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.